నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని, మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపూర్ నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను, నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా, జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి, దాని మీదే ఛాలెంజ్. జగన్ పోతున్నాడు, వైసీపీ పోతుంది, పొత్తు గెలుస్తుంది. ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మూకలకి జనసేన అనే శక్తి చూపిస్తాం. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మాధ్యమాల ద్వారా
బయటికి తీసుకెళ్ళండి, ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల్ని పొత్తుకేసేలా మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. మీ బాధ్యత మీరు, మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దాం. సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్. అది కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు. సజ్జల గారా? నాకు తెలియదు. నాకు చాలా కాంప్లెక్స్ తీరుస్తున్నాయి, నాకు తెలియదు. అది బాబాయ్ గారు చనిపోయారు. అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తి లాంటిది. దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు, బతకచ్చు, ఎదుటి మనుషులను పొడి చేయొచ్చు, కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా సచ్ టూల్. నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను, అవసరమైన మేరకే వాడతాను. ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను. నేను లైక్స్ కోసం, డిస్లైక్స్ కోసం నేను చూడను. కాకపోతే సోషల్ మీడియా ఇస్ ద గ్రేటెస్ట్ టూల్. ఒక తెల్ల పేపర్ ఇస్తే, దాని మీద ఒక కవి రాస్తే, శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి. జగన్కి ఇస్తే బూతులు వస్తాయి. సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్. మీరు విదేశాల్లో కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. సోషల్ మీడియా హస్ బికమ్ అ మెనేస్ ఇన్ ఏ వే. చచ్చిపోతున్నారు చాలామంది, నలిగిపోతున్నారు. అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది. మన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంతగా తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళకి పోస్ట్ చేయండి, తప్పక తిడుతున్నామని. అంతేగాని మీరు ఎదురు పడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి. పాలన మహా అయితే ఏం జరగదు. మీరు ఒకటి ఆలోచించండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్దు. మహా అయితే కుడి కన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడతాయి. అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి. జనసేన ఏదైనా కాదు, మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ వస్తుంది, డేటా సెక్యూరిటీ బిల్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో పాపం ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కూర్చోబెట్టి చేసే ఆ స్థాయిలో ఉన్నాయి. ఎవరో ముఖానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ ఎ మెనేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎందుకంటే అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావాడు చేసినట్టు, మనమే పబ్లిసిటీ చేస్తున్నాం. మీరు చేయకండి, నిర్ధారించుకోండి. అలాగే మన మీదే కాదు, ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం దాన్ని భరించదు. దాన్ని తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోండి, అది తప్పులేదు. కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి. చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారి ఇంట్లో విషయాలనే చెప్తా ఉంటారు. వచ్చి ఇంట్లో విషయాలు చెప్తాను. నేను అడుగుతాను, ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, అది తప్పు అనిపిస్తుంది. నేను అలాంటి వాళ్ళు కలవనని చెప్తాను. ఇప్పటి నుంచి కదా, 2009 నుంచి నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పనిచేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే, ఫస్ట్ ఆయన మీకు జీవితం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. ఆయనకి ద్రోహం చేసినవాడు మళ్ళీ నాకు ద్రోహం చేయని గ్యారంటీ అండి, అవసరం వెళ్ళిపోయాను. అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి. అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెట్ us బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ఆ మోడస్ ఆపరేండి లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు, నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే. నేనైతే నా రూల్ పాటిస్తాను. నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను. ఏదైతే చెప్పదలుచుకున్నానో, ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను.
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూల్. మీ అందరికీ సంబంధించి లెట్ us హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్లా. ఇది శతఘ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్లా. దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే. సో మీరందరూ శతఘ్ని కింద వస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశమేగిన ఎందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతిని అంటాం. అలాంటి భూమాతకి, అలాంటి భరతమాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేషనల్ యాంథమ్ని ఒకసారి పెడదాం. అందులో దయచేసి నుంచో. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय हिंद.